పేపర్‌ని చూసి వార్తలు నమ్మే రోజులు పోయినాయి. ఈనాడులో చూస్తే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని కొట్టారంటే, సాక్షిలో చూస్తే టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని కొట్టారని ఉంటుందన్నమాట. ఈ రెండిటి పేపర్లు చదువుకుని అప్పుడు ఏది నిజమో మనం అసెస్ చేసుకోవాల్సిందే తప్పించి, జర్నలిజం చచ్చిపోయి జర్నలిస్టులు కేవలం ఒక తాబేదారులుగా మిగిలిపోవడం, పత్రికల యాజమాన్యాలు అమ్ముడుపోవడంతో అసలు వార్తలు మాత్రం ప్రజలకు తెలియట్లేదు. అనంతపురం జిల్లాలో టీడీపీ వర్గీయులు దౌర్జన్యాలు శృతి పెంచుతున్నాయి. వైఎస్ఆర్సీపీ వర్గీయుల మీద దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. తాజా సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండల కేంద్రంలో టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమితి కార్యదర్శి జడ్పీటీసీ సభ్యుడు బోగత విజయప్రతాప్ రెడ్డిపై అత్యాచారాన్ని కొడిగట్టారు. రాళ్లు కర్రలతో దాడి చేయడంతో బోగత ప్రతాప్ రెడ్డితో పాటు మరికొందరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి ఎల్లనూరు మండలం వెన్నపోల పూసపల్లి ఎల్లనూరు మండల జడ్పీటీసీ సభ్యుడు బోగత ప్రతాప్ రెడ్డి విందు ఏర్పాటు చేశారు. ఇందుకు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో పాటు ఎల్లనూరుకు చెందిన టీడీపీ కార్యకర్త కొమ్మనకొల శరత్ కూడా హాజరయ్యారు. దీన్ని జీర్ణించుకోవాలని టీడీపీ వర్గీయులు గురువారం ఉదయం కొమ్మన శరత్ ఇంటికి వెళ్లి అతని మీద దాడి చేసి గాయపరిచారు. ఈ విషయం ఎల్లనూరు మీదుగా అనంతపురం వెళ్తూ